హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం అయితే వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. నేను చెప్పేసినాం కదా, ఏదైతే వచ్చేసినాం. 4 acres అయితే ఫీల్డ్ ఉంది ఇక్కడ. 2 acres అయితే 2 acre బీట్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు తిరిగి చూసుకున్నాం. ఇప్పుడే 2 డబ్బాలు అయిపోయినాయి, 3 అయినాయి. ఇప్పుడు ఇదే అన్లోడ్ చేసినాం. ఈ ఇంకొంచెం వీళ్ళు కొంచెం ఇల్లు వచ్చేసి లాంగ్ ఉందంట, చాలా లాంగ్ ఉందంట. అట్లా అని ఈ మన డాక్టర్ డబ్బా ఫుల్ ప్యాక్ చేసుకున్నాం. అంటే మొత్తం పేపర్లో కొట్టేసినట్టు కొట్టేస్తున్నాం దాన్ని. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే ఈ చైన్ మొత్తం అయిపోతుంది. నిన్న ఏమైందంటే అసలు మనకి ఇటు సైడ్ నిన్న ఒక చైన్ ఆటోమేటిక్గా పడిపోతుందని చెప్పేసినా కదా, ఫీడర్ బాక్స్ కాడ కటర్ కాడ. ఆ కటర్ చైన్ వచ్చేసి నిన్న లాస్ట్ చైన్కి వస్తుంటే లాస్ట్ సార్లో ఇక లాస్ట్ ఒకటే 2-3 సార్లు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి అక్కడ చైన్ అయితే ఊసిపోయి కింద పడిపోయింది. పొద్దున అన్నీ రిపేర్ చేసుకుంటుంటే చూసి అంటే నార్మల్ కొంచెం బాగా జామ్ అయ్యి ఉండే కటర్ బార్లా మిడిల్ బ్లేడ్ను పక్క బ్లేడ్ జామ్ అయితే ఉండే. అవన్నీ బాగా కొంచెం టైట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకున్నాము. ఎంత అయిపోయింది. చైన్ అడ్జస్టర్ పెడదాం అనుకుని పోతే అది వేసి వచ్చేసరికి చైన్ లేదు. అమ్మ ఏడమైంది మొత్తం ఆలోచిస్తూ ఉంటే నిన్న వచ్చిన దారి ఇక ఆ చైన్ కానీ ఇంటికి వచ్చిన దారి మొత్తం చూసుకుంటూ పోయినాం. చూసుకుంటా పోయినా ఎక్కడ చూసినా దొరకలే. ఇక ఉంటే చైన్లో ఉంటుంది, పోతే పోయింది అనుకోవాలనుకొని అడిగి చైన్లో పోయినాక చూస్తే అప్పుడు దొరికింది. ఒకలా కనుక పోయి ఉంటే ఎకరం పైసలు పోయింది. అక్కడ దగ్గర అసలు ఈ షోరూంలో రిపేర్ చేయించినప్పుడే వేసిన దానికి అసలు ఏ చైన్లు లేవు. ఏ చైన్ లేకపోతుండే అన్నీ పక్క లెఫ్ట్ సైడ్లో 2 గేర్లు కూడా లేకపోతాయి, మొత్తం అరిగిపోయి ఉండే. అవి 2 గేర్లు 3 చైన్లు మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 2 చైన్లు ఉంటాయి, రైట్ సైడ్లో ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ మనం చూసిపోయి నిన్న. ఒకవేళ కనుక అది కనుక దొరికిపోయి ఉంటే అది 3500-3600 ఒక చైన్. అది ఇట్లా అయితే బండి మొత్తం లోడ్ చేసుకున్నాం. ఫస్ట్ డబ్బా మొత్తం నిండింది. మొత్తం ఇలా పోసుకున్నాం. ఇలా పోసినాక కూడా కొంచెం గ్యాప్ ఉంటే మళ్ళీ గ్రౌండ్ తిరిగి వచ్చి అది కూడా పోసేసినాం. ఇంట్లో మొత్తం ప్యాక్ చేసినాం. ఎందుకంటే వీళ్ళు ఇల్లు కొంచెం దూరం ఉన్నా అని చెప్పినా కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు చాలా లేట్ అని, ఎందుకు సగం పోసుకొని డీల్ వేస్ట్ అని. కిరాయిలు కూడా వీళ్ళు కిరాయిలు ఎక్కువ అవుతాయి కదా. సొంత బండి అయితే ఇట్లా నడుపుకోవచ్చు. ఈ కిరాయిలు వేసుకున్న పనులు అంతా అందుకని ఫుల్ ప్యాక్ చేసినాం. ఇక్కడ వరకు అయితే ఎంత అయిపోయింది. అటొక 7-8 గుంటల దాకా ఉంటుంది కావచ్చు. ఇక్కడ నుంచి అక్కడ బాయిగడ్డ వరకు ఉన్నది, ఆడ బాయిగడ్డ వరకు. దానికైతే ఈ 2 acres చైన్ అయితే అయిపోయింది. ఇంకొక 5-4 గుంటల వరకు ఉన్నది. అది కోసుకొని మళ్ళీ వేరే దగ్గర ఒక 2.5 acre అట్లా ఉన్నది. అడివే కోసుకుంటే 7 వరకు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ఈవినింగ్ వరకు మా ఊరికి వెళ్ళిపోవాలి. మా ఊర్లో 10 acres దగ్గర ఉంది. అక్కడ 2 days పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊర్లో ఇంకొక 2 acres అక్కడక్కడ దొరుకుతున్నాయండి. ఇంకా సీజన్ ఎక్కువ మొత్తం రాలేదు మనకి. ఏ టైం అంటే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ ఏప్రిల్ మిడ్ స్టేజ్లో అట్లా 15-20 ఆ డేట్లలో ఫీల్డ్ అయితే మొత్తం ఆన్ అవుతుంది మనకి. అప్పుడు ఇక వశపడకుండా ఉంటుంది, ఇటు ఉండదు, మొత్తం డీజిల్ వేసుకున్నాడు అది ఇదంతా వర్క్ ఫుల్ ఏవి అవుతుంది. ఇక 24/7 నడుస్తూనే ఉండాలి మిషన్.
అయితే ఉంది. ఏది అయిందని చెప్పి చూస్తున్నాం. కొంచెమే ఉన్నది, ఇంకా కొంచెం మూసుకొని వెళ్ళిపోవడే. ఇక్కడ మన బండి నడుస్తుంది, అక్కడ ఇంకొక డిప్రెషన్ నడుస్తుంది. మీకు కనిపించలే కానీ కొంచెం అడ్డున్నాయి, కొంచెం చైన్లు అడ్డున్నాయి అక్కడ. నాకు తెలిసి వాళ్ళు కూడా మాదాలే కావచ్చు, జీడిగల్లుడు కావచ్చు వాళ్ళు.